పగటిపూట పాటించాల్సిన నియమాలు తెలుసుకున్నాం. ఇక సాయంత్రం పూట, రాత్రి నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలకొస్తే అందులో మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది స్టిమ్యులెంట్స్. అంటే మధ్యాహ్న భోజనం తర్వాత క్యాఫినేటెడ్ డ్రింక్స్ అంటే కాఫీ, టీ లాంటివి తీసుకోకపోతే మంచిది. అంతేకాకుండా నిద్రపోవడానికి ఒక 4 నుంచి 6 గంటల ముందు వరకు కూడా హెవీ మీల్స్, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. రెండో విషయం ఏంటి అంటే డిస్కనెక్ట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ డివైసెస్. అంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అంటే ఫోన్లు, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్, కంప్యూటర్, టీవీ ఇలాంటి పరికరాల నుంచి మనం నిద్రపోవడానికి కనీసం గంట ముందు నుంచి డిస్కనెక్ట్ అయిపోవాలి. లేకపోతే వాటి నుంచి రిలీజ్ అయ్యే బ్లూ లైట్ వల్ల మన బ్రెయిన్లో మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. మూడో విషయం ఏంటి అంటే వర్క్. అంటే మనం నిద్రపోవడానికి కనీసం గంట 2 గంటల ముందే మన వర్క్ ఆపేయాలి. ఈ టైంలో స్క్రీన్స్కి దూరంగా ఉంటూ మన మెదడుని, బాడీని కామ్గా, రిలాక్స్డ్గా ఉండే పనులు మాత్రమే చేయాలి. అవి ఎలాంటివి అంటే ఒక పుస్తకం చదవడం. పుస్తకం అంటే ఫోన్లో కాదండి, మనం నిజమైన పుస్తకం చదవాలి. లేకపోతే డైరీ రాసుకోవటం, జర్నల్ రాసుకోవటం లాంటివి చేయొచ్చు. లేకపోతే మనకిష్టమైన లైట్ మ్యూజిక్ వినొచ్చు. లేదా చిన్న చిన్నగా బాడీ స్ట్రెచెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు నేను చెప్పిన నియమాలతో పాటు ఇంకొన్ని మంచి అలవాట్లు చేసుకోవటం ద్వారా నిద్ర క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ముఖ్యమైనది ఏంటి అంటే మన బెడ్రూమ్లో ఉన్న మంచాన్ని నిద్ర కోసం, ఇంటిమేట్ రిలేషన్షిప్ కోసం తప్ప వేరే ఇతర ఏ పనుల కోసం ఉపయోగించకూడదు. అంటే మంచం మీద మనం వర్క్ చేసుకోకూడదు, టీవీ చూడకూడదు, తినకూడదు. ఇది పాటించడం ద్వారా మన బ్రెయిన్ మన మంచాన్ని నిద్రకి కనెక్ట్ చేసుకోగలుగుతుంది. దీనితో పాటుగా నిద్రపోయే ముందు మన బెడ్రూమ్లోని వాతావరణాన్ని వీలైనంత నిశ్శబ్దంగా, చీకటిగా, చల్లగా అంటే కంఫర్టబుల్ టెంపరేచర్లో ఉంచుకోవాలి. అవసరమైతే థిక్ కర్టెన్స్, ఐ మాస్క్, ఇయర్ ప్లగ్స్ లాంటివి వాడి డిస్టర్బెన్సెస్ని తగ్గించుకోవచ్చు. ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న స్లీప్ హైజీన్ నియమాలు పాటించడం వలన మీరు నిద్ర సమస్య నుంచి బయటపడగలుగుతారు. వినటానికి చాలా కష్టంగా అనిపించినా ఓపిక పడితే సాధించగలుగుతారు. దానివల్ల మన ఆనందం, ఆరోగ్యం మెరుగుపడతాయి, పని చక్కగా చేసుకోగలుగుతాం. మరి పాటిస్తారు కదా?